అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ డివోషనల్ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసి అర్థమైంది కదా! ఈరోజు ఈ వీడియోలో పానకం ఎలా తయారు చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. మనందరికీ తెలుసు శ్రీరామచంద్రుడికి పానకం అంటే చాలా ఇష్టం. శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా పానకంని మనం నైవేద్యంగా పెడతాము, ప్రసాదంగా స్వీకరిస్తాము. పానకం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు వస్తాయి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పానకం తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు బెల్లం, సొంఠి, మిరియాలు, అలాగే యాలకులు. ఖచ్చితంగా ఈ 4 ఉండాలి. ముందుగా సొంఠిని ఇలా బాగా పొడి చేసుకోండి. తర్వాత యాలకుల్ని అలాగే మిరియాలని కూడా వేరువేరుగా తీసుకొని పొడి చేసుకోండి. కలిపి పొడి చేసుకుంటే సరిగ్గా అవి నలగవన్నమాట. కాబట్టి వేరువేరుగా తీసుకొని బాగా పొడి చేసుకోండి. మీరు కావాలంటే మిక్సర్ గ్రైండర్లో కూడా వేసి పొడి చేసుకోవచ్చు. కానీ ఇలా పొడి చేసుకుంటే వాటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాగా పొడి చేసుకున్న మూడింటిని ఒక గిన్నెలో తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత బెల్లంని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి, అంటే కరగడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని అదే గిన్నెలో వేసుకోండి. తర్వాత తగినంత నీళ్ళు తీసుకొని వీటిలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న బెల్లంకి నేను 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. రంగు అంటే పానకం యొక్క రంగు అనేది మనం ఎంత బెల్లం వేసామన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి స్వీట్ని మనం ముందే చెక్ చేసుకోలేం కాబట్టి రంగును చూసి బెల్లం సరిపోతుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే చివరిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు మరీ ఎక్కువ వేయకూడదు. కల్లుప్పు తీసుకొని 1 లేదా 2 గింజలు అలా వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కొంతమంది నిమ్మరసాన్ని కూడా వేస్తారు. మా ఇంట్లో ఎప్పుడు పానకం తయారు చేసినా మేము వీటిని మాత్రమే వేసి చేస్తాము. నిమ్మరసాన్ని వెయ్యం కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను. మీరు కావాలంటే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ పానకంని దేవుడి మూల పెట్టుకొని శ్రీరామనవమి రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటే ఎంతో మంచిది. చివరిగా కొన్ని తులసాకుల్ని కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అది ఆప్షనల్. మీరు కావాలంటే తులసాకులు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కానీ మన గుళ్ళో ఇచ్చే పానకం, మనకి శ్రీరామనవమి రోజు పానకం పంచుతారు కదా, అందులో అయితే తులసాకులు వేస్తారు. దానివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక్క శ్రీరామచంద్రుడికే కాదు, విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామికి కూడా మనం పానకాన్ని నైవేద్యంగా పెడతాము. పానకాల నరసింహస్వామి మీ అందరూ వినే ఉంటారు కదా. నరసింహస్వామి అంటేనే ఉగ్ర రూపము. అతనికి పానకంనిచ్చి చల్లపరుస్తారు. అంటే అంత కోపం కాబట్టి అతను చల్లబడాలని పానకంని నైవేద్యంగా పెడతారు. అంతటి విశిష్టత ఉంది ఈ పానకంకి. శ్రీరామనవమి మంచి వేసవి కాలంలో వస్తుంది. ఎక్కువ శాతం ఏప్రిల్ నెలలో వస్తూ ఉంటుంది. కాబట్టి అంత ఎండలోని మనం ఈ పానకం తాగితే వెంటనే చల్లబడతాము. ఒకవేళ ఒంట్లోంచి చెమట రూపంలో నీరంతా వెళ్ళిపోయినా సరే వెంటనే మన ఒంటికి నీరు అనేది వెళ్ళడానికి మనకి పానకం అనేది చాలా మంచిది. గుడిలో సీతారాముల కళ్యాణం చూసిన తర్వాత పానకాన్ని ప్రసాదంగా ఇవ్వడం మనకు ఆది నుంచి వచ్చిన ఆచారం. ఈ పానకంని తాగడం వల్ల వడదెబ్బలు లాంటివి కూడా తగలకుండా ఉంటుంది. అలాగే పానకంలో ఐరన్, మెగ్నీషియం, ఇంకా జింక్ వంటి ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, జలుబు, ఫీవర్ లాంటివి కూడా రాకుండా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.